అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అయితే వైసీపీ హయాంలోనే నకిలీ మద్యం దందా మొదలైందంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ నేతలు నకిలీ మద్యం వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారని, డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా దోపిడీ చేశారన్నారు నాదెండ్ల. నకిలీ మద్యం వ్యవహారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రిపోర్ట్ చేస్తారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది, ఎక్సైజ్ కార్యాలయాలను ముట్టడించడం కూడా చేసింది. నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా చూస్తారు వైసీపీ ఆందోళన? నకిలీ మద్యం గురించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా అందరికన్నా ఎక్కువగా జరిగింది వైసీపీ హయాంలో. దాని గురించి వాళ్ళు ఎంత తక్కువ మాడితే అంత ఉత్తమం. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రభుత్వంలో ఉన్న బాధ్యత. సో తప్పకుండా ఇటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా స్పందించారు. అనేక సందర్భాల్లో ఆయన చెప్తానే వచ్చారు. ప్రజల ఆరోగ్యం గురించి, బూట్ లెగ్గింగ్ గురించి, కల్తీ మద్యం గురించి, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సాంప్రదాయబద్ధంగా చేస్తున్న ఈ కార్యక్రమాలతో పాటు ఎవరైతే కమర్షియల్గా కావాలని ఒక ఇండస్ట్రీలాగా పెట్టి చేయాలనుకుంటున్నారో అవి వాళ్ళు గుర్తించారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ లోతుకెళ్తుంది. ఎస్ఐటీ కూడా ఫామ్ చేశారు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి ఇటువంటి పొరపాటు ఎక్కడ కూడా జరగకుండా అందరం కూడా దాంట్లో సహకరించాలి. కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా తెలివిగా చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఏమాత్రం సమాచారం తెలిసినా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే సిట్ వేసింది, సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కొంతమందిని అరెస్టులు కూడా చేయడం జరిగింది. చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి, ఇంకా ఇటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రాథమికంగా జరిగిన అరెస్టులు అవి సిట్ వచ్చిన తర్వాత కొంచెం లోతుగా దానిపైన అవగాహన తెచ్చుకుని వాళ్ళు ఎక్కడెక్కడితే ఇటువంటి కార్యక్రమాలు చేశారో, ఏ విధంగా ఎవరు సప్లై చేశారో వివరాలన్నీ తీసుకుని తప్పకుండా చాలా లోతుగా వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు. అంటే సిట్ కాదు, సిబిఐ విచారణ కూడా వైసీపీ డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు అది వాళ్ళ పరిధి కాదు, వాళ్ళు మాట్లాడాల్సిన అంశం కాదు. తప్పకుండా అంతిమంగా ఏంటి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఆ విధంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా మన యంత్రాంగం అడుగులు వేస్తుంది. ఏమాత్రం ఇబ్బంది లేకుండా పారదర్శకంగా పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాం. నకిలీ మద్యానికి సంబంధించి వైసీపీ హయాంలోనే ఎక్కువ జరిగింది కాబట్టి వాళ్ళు దీనికి సంబంధించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళం.